టైసన్ మంచి కమ్ ఇస్తాడని భావించిన అభిమానులు మ్యాచ్ లైవ్లో వీక్షించేందుకు భారీగా ఫ్యాన్స్ హాజరు. తొలి 2 రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం. 3వ రౌండ్ నుంచి జూలు విదిల్చిన జేక్ పాల్. వరుసగా 6 రౌండ్లలోనూ జేక్ పాల్ విజయం. గెలుపుతో 337 కోట్లు సొంతం చేసుకున్న జేక్ పాల్. మైక్ టైసన్ జేక్ పాల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయిందా? జేక్ పాల్ చేతిలో బాక్సింగ్ దిగ్గజం కావాలనే ఓటమి పాలయ్యాడా? మొదట్లో ఆధిపత్యం ప్రదర్శించిన టైసన్ చివరిలో ఎందుకు తడబడ్డాడు? సరైన టైంలో నెట్ఫ్లిక్స్ అభిమానులకు షాక్ ఇచ్చిందా? టైసన్ జేక్ పాల్ మ్యాచ్పై అభిమానులు ఏమంటున్నారు? అందరూ ఊహించింది జరిగింది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూలిపోయాడు. లేదు, యువ బాక్సర్ జేక్ పాల్ పడగొట్టాడు. టెక్సాస్లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ బాక్సర్ జేక్ పాల్ కంగు తినిపించాడు. ఈ మ్యాచ్లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐరన్ మైక్ ఓటమి పాలయ్యాడు. 58 ఏళ్ల వయసులో రింగులోకి దిగిన మైక్ టైసన్ సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. అయితే ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. 27 ఏళ్ల జేక్ పాల్ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ప్రారంభంలో జేక్ పాల్పై మైక్ టైసన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. కొన్ని గంటల ముందే పాల్ను చెంపదెబ్బ కొట్టి పోరుపై మంచి ఉత్కంఠ పెంచాడు మైక్ టైసన్. అందుకు తగ్గట్టుగానే తొలి 2 రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం చూపించాడు. తొలి రౌండ్లో పైచేయి సాధించిన దిగ్గజం 2వ రౌండ్లో కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పంచెలతో విరుచుకుపడ్డాడు. జేక్ పాల్ను కోలుకొనివ్వకుండా చేశాడు. దీంతో మునుపటి మైక్ టైసన్ను గుర్తు చేసుకున్నారు అభిమానులు. 2వ రౌండ్లో కూడా విజయం సాధించాడు మైక్ టైసన్. అయితే ఫ్యాన్స్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. వరుసగా 2 రౌండ్లలో వెనకబడ్డ జేక్ పాల్ 3వ రౌండ్ నుంచి పుంజుకున్నాడు. జేక్ పాల్ ఒక్కో పంచ్ విసురుతుంటే బాక్సింగ్ దిగ్గజం అటాక్ చేయలేకపోయాడు. టైసన్ పంచుల్లో, మూవ్మెంట్లో, అటాకింగ్లో వయసు ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని పంచులు విసిరినప్పటికీ పెద్దగా పవర్ కనిపించలేదు. 58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నవాడైన జేక్ సూపర్ పంచులకు తట్టుకోలేకపోయాడు. 3వ రౌండ్ నుంచి తిరుగులేని పంచులతో జేక్ పాల్ విరుచుకుపడ్డాడు. దీంతో 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 ఇలా వరుస రౌండ్లలో గెలుపొందాడు. 8 రౌండ్లలో జేక్ పాల్ తన అద్భుతమైన బాక్సింగ్ స్కిల్స్ను ప్రదర్శించాడు. చివరికి యూట్యూబర్ జేక్ పాల్తో జరిగిన పోరులో 74-78 తేడాతో పరాజయం పాలయ్యాడు. మైక్ టైసన్ మంచి కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు భావించారు. అయితే యువకుడి పవర్ ముందు ముసలోడు తేలిపోయాడు. 19 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్ బాక్సింగ్కి గుడ్ బై చెప్పడంతో లెగ్, హ్యాండ్ మూవ్మెంట్ ఆశించినా కదలలేదు. అటువైపు యువకుడు కావడంతో టైసన్ తలవంచక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైక్ టైసన్, యూట్యూబర్ జేక్ పాల్ మామూలుగానే అభివాదం చేసుకున్నారు. ఇప్పుడు ఈ బౌట్లో తలపడడం కోసం టైసన్ సుమారు 168 కోట్లు, పాల్ దాదాపు 337 కోట్లు పొందారు. ఫైట్కు ముందు టైసన్ నగ్నంగా ఇంటర్వ్యూ ఇవ్వడంతో వైరల్ అయింది. ఓటమి తర్వాత ఇదే తన చివరి మ్యాచ్ కాదని చెప్పాడు. మైక్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మరో మ్యాచ్ ఆడతాడని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో టైసన్ తర్వాత మ్యాచ్ ఎవరితో ఉంటుంది, ఎక్కడుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మైక్ టైసన్ జేక్ ఫైట్తో అమెరికా, భారత్లో నెట్ఫ్లిక్స్ కాసేపు క్రాష్ అయింది. దీంతో నెటిజన్లు నెట్ఫ్లిక్స్పై విరుచుకుపడ్డారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్ఫ్లిక్స్కు అభిమానుల తాకిడి పెరగడంతో క్రాష్ అయింది. అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యాక లైవ్ రావడంతో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. మైక్ టైసన్ ఓటమి పాలు కావడంతో మ్యాచ్ ఫిక్స్ అయిందన్న ప్రచారం మొదలైంది. ప్రారంభంలో టైసన్ ఆధిపత్యం ప్రదర్శిస్తాడని, ఆ తర్వాత జేక్ పాల్ వరుసగా పంచెలు విసురుతాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతా ఊహించినట్లే మ్యాచ్ కూడా జరగడంతో 100% మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మైక్ టైసన్ అభిమానులు మాత్రం దాన్ని కొట్టి పారేస్తున్నారు.